చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యాభ్యాసం ప్రారంభిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులవుతారని, అందుకే ఈ రోజున తమ చిన్నారులకు సరస్వతీదేవి ఆలయాల్లో మరియు స్కూల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఇదే రోజు విష్ణుమూర్తిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. భద్రాచలం శిశు మందిర్ స్కూల్లో 100 మందికి పైగా పిల్లలు తల్లిదండ్రులు అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. వారికి బాసర జ్ఞాన సరస్వతీదేవి పూజ చేయించిన కుంకుమ మరియు ఫోటోను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు పాకాల దుర్గాప్రసాద్ లక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకృతి స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. వేదో రామస్వం పురుషం జగతో అవిప్రదజ్ఞాగయే శ్రీయామా పరిపాతయా వేదాహమేతం పురుషం మహాదాదిత్యవరం నమఃసుపారే సర్వాణి రూపాని విచిత్యధీరః నామాని కృత్వా వివదంజదాస్తే. జై బోల్ సరస్వతీ మాతా కీ, సరస్వతీ మాతా కీ, జై బోల్ సరస్వతీ మాతా కీ, జై బోల్ సరస్వతీ మాతా కీ. ఓం రాజాధిరాజాయ ప్రసవ్యసాహినే సర్వే కామాన్ కామకామాయ వభ్యంగామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారథోదేశ్వరాయ విశ్వమార్తిసోత్వం యజ్ఞోద్గారేంద్రస్తవరుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతే మహీం తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాతర్నమామి కమలే కమలాయదాక్షీం శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీం లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మదలాయదాక్షీం విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధస్వ. ఈరోజు మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి అంటాం. సరస్వతీమాత పుట్టినరోజుని విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. షోడశ సంస్కారాల్లో అక్షరాభ్యాసం ఒకటి, అంటే బారసాల, అన్నప్రశ్న, ఈ విధంగా కొన్ని మనకి సంస్కారాలు ఉన్నాయి. అవన్నీ కూడా అందరం చేస్తుంటాము. ఈ కార్యక్రమం విశేషంగా జరగడానికి ఏంటంటే సరస్వతీ శిశు మందిరాలన్నీ కూడా సరస్వతీ విద్యాపీఠం కేంద్రంగా నడుస్తాయి. మన తెలంగాణలో మొత్తం 240 స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే ఆంధ్రాలో 250 స్కూల్స్ ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. విద్యాభారతి శిక్షా సంస్థాన్ స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తం 22,000 శిశు మందిరాలు ఉన్నాయి. ఈ మాఘశుద్ధ పంచమి రోజున అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ వసంత పంచమి నిర్వహిస్తుంటాము. వసంత పంచమిన అక్షరాభ్యాసం ఎందుకు చేస్తామంటే సరస్వతీమాత అంటే చదువుల తల్లి. ఆమె పుట్టినరోజున చిన్నారులకి మనం ఏదైతే ఈ విద్యాభ్యాసానికి ప్రారంభం చేస్తామో అది కనుక అందిస్తే వాళ్ళకి చదువు చక్కగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని మనం గత 22 సంవత్సరాల నుంచి భద్రాచలంలో సరస్వతీ శిశు మందిర్ కేంద్రంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 90 నుంచి 100 మంది వరకు మనకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారుగా 600 మంది పేరెంట్స్, కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విశేషంగా నిర్వహించడానికి మా పాఠశాల అధ్యక్షులు శ్రీ పాకాల దుర్గాప్రసాద్ గారు మరియు గట్ట వెంకటాచార్య గారి, కార్యదర్శి శ్రీ గట్ట వెంకటాచార్య గారి సహాయ సహకారమై, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి యూకేలో ఉన్నటువంటి శ్రీ విశ్వనారాయణ గారు, అట్లాగే అమెరికాలో ఉన్నటువంటి శ్రీ దయాకర్ వీర్లపాటి గారు,